ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఆ రోజు నాకు డ్రైవర్గా తిరిగాడే వాడా? సరిగ్గా చూసావా? వాడేనా? నాకు కూడా వడ్డించండి అమ్మా. పెట్టు పెట్టు. వాడు ఏదేదో చెప్పాడు, నేను నమ్మలేదనుకో. నమ్మాలి. నా మనుషుల్ని కొడితే ఏమవుతుందో తెలుసా? కొట్టడం ఏంటి? చంపేశాను. ఎరా సరిగా చెప్పలేదా? చంపేశావా? ఎందుకు? కోపం వచ్చింది. కోపం రావడం ఏంట్రా? అదేమన్నా స్పెషల్ క్వాలిటీయా? మనిషి అన్న ప్రతి ఒక్కడికి కోపం వస్తుంది. ఇండియాలో 125 కోట్ల మంది మనుషులున్నారు. అందరికీ కోపం వస్తుంది. కరెక్టే. కానీ ఆ 125 కోట్ల మంది కోపం ఒక్కడికే వస్తే మీరు ఉప్పు కరెక్ట్గానే వేసారమ్మా. నాదే కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినే బాడీ. భోజనం బాగుందమ్మా. సరిగ్గా నిద్రపోయి చాలా రోజులు అవుతుంది. ఇక్కడే కాసేపు పడుకుంటాను. వద్దు చెల్లా, ఇగోకెళ్ళొద్దు. నీ కొడుకు వాడి చేతిలో ఉన్నాడు చెల్లా. వాడితో చేయాల్సింది యుద్ధం కాదు, వ్యాపారం. లే లే, పడుకుంది చాలు, లే. ఎందుకు ఇదంతా? ఏం కావాలి? ఆ ముస్తఫా గడి ల్యాండ్ కోసమా? ఆఫ్టర్ ఆల్ 5 ఎకరాల పొలం కోసమా? వదిలేస్తా. ఆపే. ఆ కుటుంబాన్ని పోషిస్తారా? ఆపే. చచ్చిన ముస్తఫాను బతికించలేను. వేరే ఏం కావాలో చెప్పు. నీకేమన్నా అర్థం అవుతుందా? అన్నీ ఇస్తానన్నా మాట్లాడేంటి? ఏం కావాలరా నీకు? ఇండియా
ఇండియా కావాలి. ఇచ్చే. అర్థం కాలేదా? నా ఇండియాకుండే ఇంకో పేరు అన్వర్. నువ్వు ఎంతసేపు ముస్తఫాను మాత్రమే చంపాను అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన అంతకంటే పెద్ద మర్డర్ మర్చిపోయావు. నీ 5 ఎకరాల స్వార్థం అన్వర్ గుండెలో ఇండియాని చంపేసింది. ఈ దేశం నాది కాదు. డాక్టర్ ఈ దేశానికి ఉపయోగపడదాం అనుకునేవాడు ఈ దేశమే నాది కాదు అనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్వర్ ఎక్కున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాడో, ఏం డిసిషన్స్ తీసుకున్నాడో నీకు కానీ నాకు కానీ ఇక్కడున్న ఎవరికైనా తెలుసా? ఈ కంట్రీ మీద ద్వేషం పెంచుకుని తప్పుడు దారిలోకి వెళ్ళి తప్పుడు గల మాటలు విని ఇదే దేశాన్ని ఏదో చేద్దామని వస్తే నా అలాంటి సోల్జర్ ఎవరో అని చంపాలా? బయట నుంచి కాదరా, నీలాంటి వాళ్ళు ఇక్కడి నుంచే శత్రువులు తయారు చేస్తున్నారు. ఏమని పిలవాలరా మిమ్మల్ని? పాకిస్తానీ నా కొడక. ఎవడ్రా పాకిస్తానీ? ఎవడ్రా పాకిస్తానీ? నేను ఇండియన్నే. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ ఇదిగో నాకు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, నా దగ్గర పాస్పోర్ట్ కూడా ఉంది. వీటన్నిటికి మించి నేను ఇండియాలోనే పుట్టే, ఇండియాలోనే ఉన్నా కాబట్టి నేను ఇండియన్నే. ఇండియా అనేది ఇక్కడ పాకెట్లో ఉండేది కాదు, ఇక్కడ ఉండేది. నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపోవు, నీలో ఇండియా ఉంటే అవుతావు. నీలో ఇండియా ఉందా? ఇరవై 24 గంటలు టైం ఇస్తున్నా. నాకు అన్వర్ కావాలి. వెతుకో. ఎక్కడ వెతుకుతావో, ఎలా వెతుకుతావో నాకు అనవసరం. వెతుకో. నీ పవరు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటి వరకు నీ కోసం వాడావు. ఫస్ట్ టైం నీ దేశం కోసం వాడావు. ఒకవేళ అన్వర్ విషయంలో నా భయం కానీ నిజమైతే కోత నీ కొడుకుతోనే మొదలు పెడతాను. నా కొడక. దేశద్రోహి కాదు, దేశభక్తుడే. అందరూ అనుకుంటున్నట్టు ముస్తఫాది ఆత్మహత్య కాదు, హత్య. తండ్రి చావుతో డిస్టర్బ్ అయిపోయిన అన్వర్ మనందరి మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అన్వర్ని వెతికి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎఫ్బి, వాట్సాప్, ట్విట్టర్ల ద్వారా అన్వర్ గురించి న్యూస్ స్ప్రెడ్ చేయండి. నాకు అన్వర్ కావాలి. సోల్జర్ అంటే దేశాన్నే కాపాడేవాడు. అలాంటి వాడు కొడుకుని కాపాడుకోలేకపోతే ఇంకెందుకు సార్? ఢిల్లీలో మానవ బాంబు పేలి 72 మంది మృతి. దాడికి పాల్పడ్డ 3 20 ఏళ్లలోపు వారే. ఇంత పసిపిల్లల మనసులో అంత ద్వేషం ఎలా పుట్టింది? ఇప్పుడు అన్వర్ ఎక్కున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాడో, ఏం డిసిషన్స్ తీసుకున్నాడో నీకు కానీ నాకు కానీ ఇక్కడున్న ఎవరికైనా తెలుసా? దేశం మొత్తం కదిలించాను. అన్వర్ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. చూసావు కదా అన్వర్, మీ ఫ్యామిలీ మాత్రమే కాదు, దేశం మొత్తం నీ కోసం ఎదురు చూస్తోంది. ప్లీజ్ కమ్ బ్యాక్. ఫస్ట్ టైం అంటున్నా, చంపగలవా? చంపడం ఫస్ట్ టైమే, చావుని చూడటం కాదు. ఎవరిని చంపాలి? आप अनवर हो ना?
జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతోంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతోంది. దీని మీద నీ రియాక్షన్ ఏంటి అన్వర్? మాట్లాడవేంటి అన్వర్? హలో హలో అన్వర్, నువ్వు హ్యాపీయా కదా? కాదు. హ్యాపీ కాదు. అదేంటి సార్, న్యాయం జరిగింది కదా? కష్టం వచ్చినప్పుడు చేసేదాన్ని న్యాయం అంటారు, నష్టం జరిగాక చేసేదాన్ని సానుభూతి అంటారు. ఇప్పుడు మన అందరం చేసేది అదే, లేట్ రియలైజేషన్. నాకు ఒకటి అర్థం కాదు, 30 ఏళ్ళ ముందు మ్యాచ్ ఆడి ఇండియాని గెలిపించిన కపిల్ దేవ్ మనకు గుర్తుంటాడు, కానీ 18 ఏళ్ళ ముందు మన కోసం యుద్ధం చేసిన ముస్తఫా ఎందుకు గుర్తుండడు? నిజానికి అలాంటి వాళ్ళు మనం గుండెల్లో పెట్టుకోవాలి, కానీ కనీసం గుర్తు కూడా పెట్టుకో. మన మతిమరుపు వల్ల చనిపోయింది ముస్తఫా మాత్రమే కాదు, ఈ దేశం మీద అన్వర్కున్న నమ్మకం. నువ్వు రైట్ అన్వర్, ఐ ఆమ్ విత్ యూ. నాకు నీలా కోపం ఎక్కువ అన్వర్. 16 ఏళ్ళ వయసులో కోపం వచ్చి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు. ఒక రూట్లో వెళ్తే అబ్దుల్ కలాం కావచ్చు, ఇంకో రూట్లో వెళ్తే ఒసామా బిన్ లాడెన్ కావచ్చు, లేదా నాలాగా ఏమీ కాకుండా కూడా ఉండిపోవచ్చు. అన్వర్, నీ లైఫ్లో నువ్వు ఏది అవ్వాలనుకున్నా అది నీ చాయిస్ వల్ల అవ్వాలి, నీ సిచ్యువేషన్ వల్ల కాదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి అన్వర్, మారకుండా ఉండాల్సింది మన క్యారెక్టరే. మొన్నటిదాకా నీ సిచ్యువేషన్ ఏంటి అన్వర్? మీ ఫాదర్ చనిపోతే ఒక్కడు కూడా రాలేదు. ఇవాళ నీకోసం 100 మంది వచ్చారు, లేట్గా వచ్చారు, తప్పే, కానీ లేట్ అయినా వచ్చారు కదా అన్వర్. एक बात बोलो, अल्लाह के घर में देर है मगर अंधेर नहीं. ఇప్పటికీ ఇది నీ దేశం కాదని కనిపిస్తూ ఉంటే, ఇదే నీ చాయిస్ అయితే చింపే. సూర్య టెస్ట్ పాస్ అయ్యాడా ప్రొఫెసర్? ఫెయిల్ అయ్యాడు. తన క్యారెక్టర్ని చంపుకోలేక తన కళని చంపుకున్నాడు. బార్డర్కి వెళ్ళి ఏదైతే చేయాలనుకున్నాడో వెళ్లకుండానే చేశాడు. మనిషిలో దేశాన్ని చూశాడు సార్. సూర్య నా కొడుకని చెప్పట్లేదు సార్, నా కొడుకని గర్వంగా చెప్తున్నాను. ఇంతవరకు నేను చదవని ఒక మంచి పుస్తకం సూర్య. సార్, సూర్య ఎక్కడ ఉన్నాడు ప్రొఫెసర్? హలో హలో, నా దగ్గర ఒక జాబ్ ఉంది, చేస్తావా? జాబ్?
సార్ మిమ్మల్ని సార్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ. ఎప్పుడు ఈ బార్డర్ అంటుంటావు కదా, అక్కడ ఎలా ఉంటుందిరా? బార్డర్లో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ ఒళ్ళంతా సంతోషంతో పులకరించిపోతూ ఉంటే, నీ కళ్ళు కోటి దీపాల్లా వెలిగిపోతూ ఉంటే, నీ ఛాతి భారతదేశం అంతా విశాలమైపోతూ ఉంటే, గమ్యం చేరిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అక్కడి దాకా నువ్వు వేసిన అడుగులు మాత్రమే నీ కంటికి కనపడుతూ ఉంటే, అన్నిటికీ మించి 125 కోట్ల మంది ఉన్న నీ ఇంటికి నువ్వు ఒక్కడివే అక్కడ కాపలా కాస్తున్నప్పుడు, నీ లైఫ్లో నువ్వు విన్న బెస్ట్ మ్యూజిక్ నీ గుండెల్లో ప్లే అవుతూ ఉంటే,